శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో నిజమైన స్వస్థత అనగా క్యూర్ అనేది క్లినిక్లో ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు అసలు లక్షణాలను సరైన పద్ధతిలో ఎలా మూల్యాంకనం చెయ్యాలి, అంటే సిమ్టమ్ ఇవాల్యుయేషన్ ఎలా చెయ్యాలి అన్నదే మన ప్రధాన అంశం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి లోతుగా వెళ్దాం. సాధారణంగా అందరికీ వచ్చే ఒక ప్రాథమిక సందేహం, ఒక కేసులో కనిపించే ప్రతి లక్షణానికి సమానమైన ప్రాధాన్యత ఉంటుందా అన్నది. కాని ఖచ్చితంగా ఉండదు. అన్ని లక్షణాలు ఎప్పటికీ ఒకేలా కావు. అందుకే ఇక్కడ మనం ఏది ముఖ్యమైనది, ఏది కాదు అని ఫిల్టర్ చేయడం చాలా అవసరం. ఈ మూల్యాంకనానికి మనకు ప్రధాన ఆధారం ఎప్పుడూ ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ మాత్రమే. డాక్టర్ హానిమాన్ గారు అఫోరిజం 3లో వ్యాధి గురించి ఎంత జ్ఞానముండాలో చెప్పారు. అలాగే అఫోరిజం 5లో వ్యాధికి గల కారణాలను విశ్లేషించమన్నారు. ముఖ్యంగా అఫోరిజం 153కొచ్చేసరికి ఒక కేసును ఛేదించడానికి అవసరమైన అత్యంత విశిష్టమైన అసాధారణమైన లక్షణాల ప్రాముఖ్యతను ఆయన చాలా లోతుగా నొక్కి చెప్పారు. అసలు ఈ లక్షణాలను ఎందుకు ఖచ్చితంగా అంచనా వేయాలి? ఎందుకంటే లక్షణాలను మూల్యాంకనం చేయడంలో చిన్న పొరపాటు జరిగినా అది నేరుగా తప్పు మందును ఎంచుకోవడానికే దారితీస్తుంది. సరైన మందు పడాలి అంటే లక్షణాల విలువ కట్టడమనేది అత్యంత కీలకమైన మొదటి అడుగు. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పిరమిడ్ను ఊహించుకుందాం. ఈ పిరమిడ్లో అత్యున్నత స్థానంలో అగ్రభాగాన ఉండేవి మెంటల్ జనరల్స్. అవును, కేవలం శారీరక ఇబ్బందులే కాదు, రోగి యొక్క మానసిక భావోద్వేగ స్థితికి అత్యధిక విలువ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో వ్యాధి మొదటగా దాడి చేసేది మనస్సుపైనే. అందుకే వీటికి మనం అత్యున్నత స్థానం ఇవ్వాలి. ఇక మెంటల్ జనరల్స్ తర్వాత రెండవ స్థానంలో నిలిచేవి ఫిజికల్ జనరల్స్. ఇవి కేవలం ఏదో ఒక అవయవానికి సంబంధించినవి కావు, రోగి మొత్తం శరీరానికి సంబంధించినవి. అంటే వాతావరణానికి వారెలా స్పందిస్తారు, ఆహారంలో వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, నిద్ర ఎలా ఉంటుంది, ఇలాంటి భౌతిక ప్రతిస్పందనలన్నీ ఈ కోవలోకి వస్తాయి. మరి పిరమిడ్ అడుగు భాగంలో ఉండేవేంటంటే పర్టిక్యులర్ సిమ్టమ్స్. ఇవి కేవలం ఒక నిర్దిష్ట భాగానికి లేదా అవయవానికి మాత్రమే పరిమితమైనవి. ఉదాహరణకు తలనొప్పి అనో కడుపు నొప్పి అనో చెప్పేవి అన్నమాట. వ్యాధి ఏంటో తెలుసుకోవడానికి ఇవి సాయపడినా ఒక వ్యక్తికి సరిపోయే ప్రత్యేకమైన మందుని ఎంచుకోవడంలో వీటికి నిజంగానే చాలా తక్కువ విలువ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని లోతుగా పరిశీలించాలి: కామన్ సిమ్టమ్స్ మరియు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. సాధారణ లక్షణాలు లేదా కామన్ సిమ్టమ్స్ కేవలం వ్యాధిని నిర్ధారించడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ రోగిలో కనిపించే వింతైన, అరుదైన లేదా అసాధారణమైన లక్షణాలుంటాయి చూసారా, అవే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. ఇవి నేరుగా మనల్ని హోమియోపతి మందు వైపు నడిపిస్తాయి. ఇది మరింత బాగా అర్థం కావడానికి ఒక చిన్న క్లినికల్ ఉదాహరణ చూద్దాం. ఒక తీవ్రమైన జ్వరం కేసు అనుకుందాం. అందులో విపరీతమైన అసలు తీరని దాహం ఉంది. దాహం ఎంతలా అంటే వాళ్లకు లీటర్ల కొద్దీ నీరు తాగాలనిపిస్తుంది. జ్వరంలో ఇలాంటి విపరీతమైన దాహం కనిపించినప్పుడు మన ఆలోచన సహజంగానే బ్రయోనియా వైపు మొగ్గు చూపుతుంది. కాని దానికి పూర్తి భిన్నమైన మరొక కేసు చూడండి. ఇక్కడ కూడా విపరీతమైన జ్వరమే ఉంది, కాని ఆశ్చర్యకరంగా అసలు దాహమే లేదు. రోగికి కనీసం ఒక్క చుక్క నీరు కూడా తాగాలనిపించదు. చూడండి, జ్వరంలో దాహం లేకపోవడమనేది ఎంత విశిష్టమైన లక్షణమో! ఇది ఖచ్చితంగా పల్సటిల్లా ని సూచిస్తుంది. ఈ రెండు కేసుల్లో ఉన్న వ్యత్యాసమే ఇక్కడ అసలైన గైడింగ్ పాయింట్. ఇక మందును నిర్ధారించే క్రమంలో మొడాలిటీస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. వాతావరణం లేదా ఉష్ణోగ్రతలకు ప్రతిస్పందన ఎలా ఉంది, వేడి వల్ల బాగుంటుందా లేక చల్లదనం వల్ల ఉపశమనం కలుగుతుందా, ఇలాంటి ఉష్ణ సంబంధిత మార్పులు మనం ఎంచుకునే మందును పూర్తిగా మార్చేస్తాయి. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందంటే కేవలం భౌతికమైన కదలికలు లేదా విశ్రాంతి కూడా కేసును ఎలా మలుపు తిప్పుతాయో చూడండి. కదిలితే నొప్పులు ఎక్కువవుతున్నాయా? అయితే అది బ్రయోనియా కావచ్చు. అలా కాకుండా కదులుతూ ఉంటేనే హాయిగా ఉండి విశ్రాంతి తీసుకుంటే నొప్పులు ఎక్కువైతే అప్పుడది రస్టాక్స్ అవ్వచ్చు. మోడాలిటీస్ ఎంత పవర్ఫుల్ చూసారా? ఇప్పుడు కాన్కామిటెంట్ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అసలు పాథాలజీకి సంబంధమే లేని రెండు లక్షణాలు ఒకేసారి రావడం. ఉదాహరణకు తలనొప్పొచ్చినప్పుడల్లా వాంతులవ్వడం. ఈ రెండింటికి నేరుగా సంబంధం లేదు కదా. కాని ఒకే సమయంలో ఇలా జరగడమనేది మందును కనుక్కోవడానికి
ఒక అద్భుతమైన క్లూ ఇస్తుంది. దీనికి మరొక స్పష్టమైన ఉదాహరణ. విపరీతమైన దగ్గు వస్తోంది, కాని ఆశ్చర్యంగా దగ్గినప్పుడల్లా తెలీకుండానే మూత్రం లీకవుతోంది. ఇక్కడ అసలు సమస్య దగ్గు అయితే మూత్రం లీకవడం అనేది కాన్కొమిటెంట్ లక్షణం. ఇలాంటి అనుబంధ లక్షణాలు ఒక కేసులో దొరికితే ఖచ్చితమైన మందును ఎంచుకోవడం చాలా సులభమవుతుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులను ఛేదించడంలో అత్యంత కీలకమైన అంశం ఎటియాలజీ, అంటే వ్యాధిని ప్రేరేపించిన మూల కారణం. అది ఎవరికైనా జరిగిన తీవ్రమైన దుఃఖం కావచ్చు, వణుకు పుట్టించే భయం కావచ్చు, ఒక మానసిక ఆఘాతం లేదా పాత లక్షణాలను అణచివేయడం కావచ్చు. కేసును అన్లాక్ చేయాలంటే ఈ మూల కారణాన్నే పట్టుకోవడమనేది చాలా ముఖ్యం. దీన్ని ఒక చిన్న రియల్ లైఫ్ కథలా చూద్దాం. 2024లో ఒకరికి చర్మ సమస్య వచ్చింది. దాన్ని పైపైన ఆయింట్మెంట్లు వాడి అణిచివేశారు అనుకుందాం. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 2026 నాటికి వారిలో ఆస్తమా మొదలైంది. గమనించారా? ఇక్కడ చర్మ సమస్యను అణిచివేయడమే ఆస్తమాకు ప్రధాన కారణం. కాలక్రమంలో వ్యాధి ఎలా లోపలికి ప్రయాణించిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడే కొత్తగా నేర్చుకునేవారు ఒక సాధారణ పొరపాటు చేస్తుంటారు. వారు కేవలం పైపైన కనిపించే పాథాలజీ మీద లేదా సాధారణ లక్షణాల మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఆ వ్యక్తిలో ఉండే ప్రత్యేకమైన అసాధారణమైన లక్షణాలను గమనించరు. దీనివల్లే చాలా కేసులు విఫలమవుతుంటాయి. అందుకే మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక సువర్ణ నియమం ఉంది. మెంటల్ జనరల్స్ను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఒక వ్యక్తి లోపలి స్థాయి నుండి ఎంతగా అనారోగ్యానికి గురయ్యాడో చెప్పేది అవే. వ్యాధి యొక్క అసలు స్వభావం పూర్తిగా ఆ మానసిక లక్షణాల్లోనే దాగి ఉంటుంది. కాబట్టి మన ముందున్న లక్షణాలన్నింటినీ ఒక ఫిల్టర్లో వేసి వడపోయాలి. ఏది అసలైన ముఖ్యమైన లక్షణం, ఏది కేవలం పైపైన కనిపించే ఉపరితల లక్షణం, మనకు దిశానిర్దేశం చేసే ఆ గైడింగ్ సిమ్టమ్స్ను మాత్రమే వేరుచేసి పట్టుకోగలగాలి. మనం సరైన మందిచ్చామని ఫాలోఅప్లో ఎలా నిర్ధారిస్తాం? క్యూర్ అవుతోందనడానికి మొట్టమొదటి సూచన మానసిక స్థాయిలో వచ్చే మెరుగుదల. శారీరక ఇబ్బందులు ఇంకా తగ్గకపోయినా సరే మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా అనిపిస్తోంది అంటే హోమియోపతి మందు ఖచ్చితంగా సరైన దిశలోనే పనిచేస్తోందని అర్థం. ఆ మానసిక ప్రశాంతత తర్వాత మెల్లగా ప్రశాంతమైన నిద్ర పట్టడం, సరైన సమయానికి ఆకలి వేయడం మొదలవుతాయి. శరీరంలోని ప్రాథమిక విధులు మళ్లీ గాడిలో పడుతున్నాయనడానికి ఇవే సాక్ష్యాలు. మందు ఖచ్చితంగా పనిచేస్తోందని ఇవి క్లినికల్గా నిర్ధారిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఇదంతా ఒక 3 దశల ప్రక్రియ. 1. లక్షణాలను మూల్యాంకనం చేయడం. 2. వాటిని ఒక ప్రాధాన్యతా క్రమంలో అమర్చడం. మరియు 3. ఆ రోగికి మాత్రమే సరిపోయేలా కేసును వ్యక్తిగతీకరించడం. మరి ఈ ప్రాసెస్ అంతా ఒక క్రమ పద్ధతిలో, అంటే కేస్ ప్రాసెసింగ్ ఫ్లో ఎలా ఉంటుందనేది మనం తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ లక్షణాల మూల్యాంకనం పట్ల దృష్టి సారించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.